కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 104 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విచారణకి 18 నెలలు సాగదీస్తే నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అధికారులను నిలదీశారు. కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన 104 కోట్ల రూపాయల కుంభకోణంపై చర్చించడానికి మహాజన సభ నిర్వహించారు. సొసైటీ సీఈఓ వెంకట్రమణ నివేదిక వివరాల్ని చదివి వినిపించారు. ఎవరెవరు ఎంత మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో పేర్లతో సహా వెల్లడించారు. సొసైటీలో 90 కోట్ల రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారని ప్రకటించారు. అందులో 1311 మంది రైతులు తీసుకున్న 8 కోట్ల పంట రుణాలు, 22 కోట్ల దీర్ఘకాలిక రుణాల్ని అసలైన రైతులు తీసుకున్నారని, మిగతావన్నీ తప్పుడు లెక్కలే అని తేల్చారు. ఈ కుంభకోణానికి పాల్పడ్డ అప్పటి అధికారులు, సిబ్బందిపై సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని తెలిపారు. నా పేరులో 9 లక్షల రూపాయలు లోన్ ఎలా తెచ్చారు? అది ఎలా తెచ్చారు సార్? అలా కాదు సార్, మేము రైతులం కాదు, కనీసం కూల్ పని చేసుకున్నాడు కూడా కాదు. నా తమ్ముడు నేను ఏదో ప్రైవేట్ అక్కడ చేసుకుంటున్నాం. మా పేరు లక్షల రూపాయలు లోన్ ఎలా తెచ్చారు? సభ్యత ఉంటే లోన్ తెచ్చేస్తారా? ఈ 18 నెలలుగా సొసైటీతో మేము ఫైట్ చేస్తా ఉన్నాం. అసలు రైతులు రుణాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ ఏంటి? డాక్యుమెంట్కి మన రైతుకి ఎంత ఇస్తాం లోను? ఒక వ్యక్తికి ఒక పేరుండగా మళ్ళీ దాన్ని డబుల్ ఎలా చేసేసారు? ఒక ఇద్దరు ముగ్గురికి అయితే డబుల్ చేయొచ్చు, కానీ ఉన్న ప్రతి రైతుకి డబుల్ ఎలా చేశారు? అందులో ఉన్న ఓటర్స్ అందరిపైన కూడా రైతులు ఎందుకు రావట్లేదంటే ఇక్కడికి వస్తే బలవంత్ గారు ఏమైనా సంతకం ఏళ్ళ ముందు ఏం చేసుకుంటారని భయపడి ఏ రైతు రావట్లేదు. అవకతవకలపై విచారణ నివేదిక వచ్చిందండి. ఈ 104 కోట్ల రూపాయలు చిల్లర ఉంది దగ్గరగానే. బాధ్యులపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలకు జనరల్ బాడీలో ఆ విషయాలన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. దానిపై డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ పెద్దాపురం వారు తదుపరి చర్యలు తీసుకుంటారు. చనిపోయిన వ్యక్తులపై ఎవరైతే వాళ్ళకి లీగల్ ఎర్రర్స్ ఉన్నారో వారిపై ఆర్బిట్రేషన్ ద్వారా రికవరీకి చర్యలు తీసుకుంటారు. అలాగే మిగతా రైతులు కూడా రుణాలు మాఫీ చేయమని అడుగుతున్నారు కాబట్టి జనరల్ బాడీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందండి. అధికారులు నివేదిక చదువుతుండగా కొందరు రైతులు అడ్డు తగిలారు. 6 నెలల్లో పూర్తి కావాల్సిన విచారణను సాగతీశారని, చర్యలు తీసుకోవడానికి ఇంకెన్నాళ్లు కావాలని నిలదీశారు. ఆ 104 కోట్లు రాబట్టాకే రైతుల నుంచి బకాయిలు వసూలు చేయాలని తేల్చి చెప్పారు. సొసైటీలో దొంగలు పడ్డారు. ఎంతమంది పడ్డారు? 90 కోట్లు పడ్డారు. రైతులు తీసుకుని 8 కోట్ల మింగేసింది 90 కోట్ల. ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం అండి సొసైటీయా లేకపోతే ఇదేమన్నా మామూలు ఏటీఎమ్మా? ఏది ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం ఉన్న వాళ్ళు పేర్లు ఎట్లేదు మీరు? ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చారు, పొత్తుపాడు రమ్మన్నారు. ఆ రోజు మనల్ని పొత్తుపాడు వెళ్ళాం, బయట కూర్చున్నాం. ఏది 11 పేర్లు లాస్ట్ వచ్చింది. మా పేరు, నా పేరు, అందరి పేరు పెట్టి అలాగే ఈ 9 పేర్లు ఎందుకు ఆడుతున్నారు మీరు? ఈ 18 నెలలు పెట్టి చేసే మేము పోరాటంలో ఇప్పుడు తేలింది ఏంటంటే అటు సెంట్రల్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైతే అప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఈ క్యాష్ అంతా ఈ గ్రాంట్ అంతా రిలీజ్ చేశారో వాళ్ళు కానీ లేకుండా చచ్చిపోయిన సొసైటీ సీఈఓ మీద, పత్తుపాడు బ్యాంకు మేనేజర్ల మీద, చచ్చిపోయిన సొసైటీ చైర్మన్ల మీద వాళ్ళు ఉన్నారో లేదో భగవంతుడు తెలియాలి. పెద్ద చేపలందరినీ వదిలేసి చిన్న చేపలు పట్టుకొని ఇవాళ 104 కోట్లు కూడా ఆ టైంలో ఎవరైతే ఆఫీసులు ఉన్నారో, చిన్న ఆఫీసులు ఉన్నారో వాళ్ళందరి మీద మేము నెట్టేస్తున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 104 కోట్లు కూడా స్కామ్ వాళ్ళ మీద మేము నెట్టేస్తున్నాం అన్నారు. 104 కోట్లు దొంగలు దోసేస్తే ఎప్పటికప్పుడు కష్టపడి రైతు 28 కోట్లు ఇప్పుడు దాకా దొంగలు చేశారు. కాబట్టి ఈ 28 కోట్లు కూడా రుణమాఫీ పూర్తిగా మాఫీ చేసి రైతులు విముక్తులు చేసి ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దగ్గర వసూలు చేసుకోవాల్సిందిగా చెప్పి రైతులందరూ యాక్ట్ చెప్పడం జరిగింది. 104 కోట్లు ఏదో జరిగింది, ఎవరు తీసుకెళ్లిపోయారో తెలీదు, దానికి సరి అయినటువంటి ఎవిడెన్స్ లేదు అనేటువంటి విధానాలన్నీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళనందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేయడం కంటే దాన్ని మీరు ఎప్పుడో చెయ్యండి, తప్పులేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రైతుకు వెసులుబాటు కలిగించండి. దాని గురించి ఆ 30 కోట్లు కూడా రుణమాఫీ చేసి ఆ 104 కోట్లు ఇది 3వ వంతు అవుతుంది. రుణమాఫీ చేసి ఈ రైతులకు వెసులుబాటు కలిగించి ఆ రైతులు మళ్ళీ సొసైటీ మీద నమ్మకంతో వెళ్లి మళ్ళీ అప్పు తీసుకొని వ్యవసాయం చేసుకోవాలి, మన పరపతి సంఘాన్ని మనం నిలబెట్టుకున్నామనేటువంటి భరోసాని రైతులకు ఇప్పించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 2012 నుంచి 2023 వరకు చోటు చేసుకున్న ఆర్థిక మోసాలపై గత డిసెంబర్లో పెద్దాపురం డివిజనల్ సహకార అధికారి పద్మ విచారణ చేపట్టారు. 104 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగంతో ప్రమేయమున్న మాజీ సీఈఓ రాజబాబు, మాజీ అధ్యక్షుడు మూర్తి మృతి చెందగా మిగతా వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఈ కుంభకోణం కుట్రదారులపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సి ఉంది.